నేను ఒక స్టోర్లో ఉన్నాను. ఈ స్టోర్లో మీరు చూస్తే కానీ ఈ ఐటమ్స్ అన్నీ వీళ్ళు పేపర్ కవర్లు యూజ్ చేసి ప్యాక్ చేశారు. ఒకసారి గమనించండి. ఇవన్నీ ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కడ మీకు ప్లాస్టిక్ కనపడదు. తర్వాత ప్లాస్టిక్ అయితే యూజ్ చేయరు. ఇదిగోండి, ఇది చూడండి, ఇది గ్లాస్ అనమాట. ఎక్కడ చూసినా మీరు గ్లాస్ ఆర్ పేపర్, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. సో వీళ్ళ ప్లాస్టిక్ని యూజ్ చేయరు. ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. 90% వీళ్ళ ప్లాస్టిక్ యూజ్ చేయరు ఫుడ్ ఐటమ్స్కి అయితే. ఇక్కడ మిల్క్ ఉంది. ఈ మిల్క్ కూడా వీళ్ళు పేపర్ కవరింగ్లోనే ఉంది చూడండి. మన దగ్గరలాగా ప్లాస్టిక్ కవర్లో ఉండదు. సో ఇక్కడ 2 రకాల మిల్క్స్ ఉన్నాయి. ఇది హాల్ వీట్ మిల్క్, హెచ్ మిల్క్ అని అంటారు దీన్ని. ఇది 1.5% ఫ్యాట్ ఉంటుంది. ఇంకొక రకం కూడా ఉంటుంది, ఇది 3.5% ఫ్యాట్ అనమాట. ఫ్రెష్ మిల్క్ అనమాట. ఇది కూడా మనకి పేపర్ కవర్లోనే ఉంటుంది చూడండి, ప్లాస్టిక్ కవర్లో ఉండవు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయరు. ఈ ఫుడ్ ఐటమ్స్కి పేపర్ కవర్లు యూజ్ చేస్తారు. మిల్క్ మీద మనకి ఎక్స్పైరీ డేట్ కూడా పెద్దగా ప్రింట్ చేసి ఉంటుంది. సో ఇది డిసెంబర్ వరకు ఉందన్నమాట దీని ఎక్స్పైరీ. మన ఇండియాలో ఏ ప్రోడక్ట్ మీద కూడా ఎక్స్పైరీ డేట్ పెద్దగా ప్రింట్ చేయరు. అండ్ అవి కనపడదు కూడా మనకి. ప్లాస్టిక్ కవర్ యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ పేపర్ కవర్ ఆర్ గ్లాస్. మన గవర్నమెంట్స్ కూడా అట్లా కేర్ తీసుకుని ఎట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తే మన రాష్ట్రం కూడా మంచిగా నీట్గా తయారు చేయొచ్చు. ఫుడ్ ఐటమ్స్కి ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తే మంచిది ప్రజల ఆరోగ్యానికి, ఎన్విరాన్మెంట్కి. సో మీరేమంటారో మీ కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆంధ్ర డెవలప్మెంట్.